వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు లేదా దానికి అనుకూలంగా పనిచేసే ఇతర మీడియాలు కావచ్చు హెరిటేజ్ మీద దుష్ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్కు లింక్ పెట్టి మాట్లాడారు. అలాగే ఇందాపూర్ అనేది అసలు హెరిటేజ్ సంస్థే, హెరిటేజ్ నేతిని ఇందాపూర్ ద్వారా తిరుమలకు పంపారని చెప్పి ఒక కథ అల్లారు. వాస్తవానికి వాళ్ళు లీగల్ నోటీసులు పంపడానికి ఇందాపూర్ సిద్ధమైంది. దీనిలో పసలేదు, ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంకొకటి అంటే హెరిటేజ్ను డ్యామేజ్ చేయాలి, హెరిటేజ్ బ్రాండ్ విలువను దెబ్బతీయాలి. దానికోసం మరొక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఏంటి? హెరిటేజ్ ఫుడ్స్కి హలాల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇది జిహాద్ సంస్థలకు మత ఫండింగ్ చేస్తుందని చెప్పి ఒక పూర్తి అవాస్తవమైనటువంటి ఒక ఫేక్ కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి హలాల్ సర్టిఫికేట్ అంటే పాపం వీళ్ళు ఏంటంటే చికెన్ షాప్ ముందు కింద పడిన బొయ్యిలు ఏరుకునే వాళ్ళకి హలాల్ అంటే జంతువులను వధ చేయటమే తెలుసు తప్ప మిగతా ఏం తెలియదు. అసలు హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటనేది గూగుల్లో ఎలా కొడితే అలాగ వచ్చేది. లేదా ఈ రోజుల్లో చాట్ జీపీటీ లాంటి వ్యవస్థ ఉంది. డైరీ వ్యవస్థలో అసలు హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని చాట్ జీపీటీని అడిగితే సగ క్లియర్గా మొత్తం చెప్పుద్ది. కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ బ్రాండ్ను దెబ్బతీయటమే కాకుండా ఆ ప్రొడక్ట్స్ కొనొద్దు అని హెరిటేజ్ని అంటే వ్యాపార పరంగా దెబ్బతీసే కుట్రకు తెరపన్నారు. వాస్తవానికి హలాల్ సర్టిఫికేట్ అనేది హెరిటేజ్కే కాదు, 50-60 కంపెనీలకు పైగా ఉంది. ఈవెన్ అందులో బ్రిటానియా ఉంది, పతాంజలి ఉంది, డాబర్ ఉంది, అమూల్ ఉంది, మదర్ డైరీ ఉంది, పరం డైరీ ఉంది, ఇలా ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఇలా అన్ని సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటాయి. ఎందుకు హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటే అంటే మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే తెలుసు, FSSAI అంటే తెలుసు మనకి. అలాగే అంతర్జాతీయ వ్యాపారం చెయ్యాలి అంటే, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్కు మన ప్రోడక్ట్ సరఫరా చెయ్యాలి అంటే వాళ్ళు అడిగే సర్టిఫికేటే హలాల్ సర్టిఫికేటు. అంటే మనకి ఇక్కడ ISO అలాగే FSSAI ఎలాగో హలాల్ సర్టిఫికేట్ కూడా అంటే పేరులో హలాల్ ఉంది కాబట్టి ఇది జంతువులను వధ చేయటం కాదు. ఇది హలాల్ సర్టిఫికేట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అందులో పంది మాంసం కానీ ఆల్కహాల్ కానీ ఆ ప్రొడక్ట్స్లో కలపలేదు. అలాగే వారి మత నియమాలకు అనుగుణంగానే ఆ పదార్థాలన్నీ కూడా తయారు చేశారు. అందులో ఎక్కడా కూడా రాజీ పడలేదని చెబుతూ ఇచ్చే సర్టిఫికేటే హలాల్ సర్టిఫికేటు. ఇది సాధారణంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఇస్తూ ఉంటాయి. సో ఆర్గనైజ్ చేసేది కొన్ని ప్రైవేట్ సంస్థలు. బట్ ఈ ప్రైవేటు సంస్థల మీద కేంద్రం కూడా నిఘా ఉంచుతుంది. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అన్నీ పరిశీలించిన తర్వాత నిజంగానే వాళ్ళ మత నియమకాలకు అనుగుణంగానే ఇక్కడ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి అని వాళ్ళు నిర్ణయించుకుంటే అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మన ISO కానీ FSSAI అనేది కానీ వాళ్ళు నమ్మరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? హలాల్ సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ అనేది కేవలం అంతర్జాతీయ వ్యాపారం కోసం ఉపయోగించే ఒక సర్టిఫికేట్. వీళ్ళు ఏమనుకుంటారంటే హలాల్ అంటే మనం చూడండి, మేకని కోడిని కోసేటప్పుడు హలాల్ చేశారా అంటాం మనం. అంటే జంతువుల్ని చంపేటప్పుడు ఏదో చిన్న ప్రార్థన చేసి మత నియమాలకు అనుగుణంగా వాటిని చంపడం, అది మాత్రమే ముస్లిమ్స్ తింటారు. వీళ్ళు హలాల్ అంటే అదనుకుంటున్నారు. నేను ఇందాకే చెప్పా కదా, చికెన్ షాప్ ముందు బొయ్యిలు ఏరుకునే వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలియదు. మీకు తెలియకపోతే సరే, చేతిలో మొబైల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, లేకపోతే గూగుల్ ఉంది, వాటిని అడిగితే చెప్తాయి. ఎందుకని అడగరు వీళ్ళు? కేవలం హెరిటేజ్ ఫుడ్స్నే ఎందుకంటారు? బ్రిటానియా ఉంది, పతాంజలి ఉంది, రిలయన్స్ ఉంది, డాబర్ ఉంది, మదర్ డైరీ ఉంది, పరం డైరీ ఉంది, ఈవెన్ అమూల్ అత్యధిక ప్రొడక్ట్స్ ఉన్నటువంటి అమూల్ డైరీ ఉంది. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ తీసుకునే హలాల్ సర్టిఫికేట్. ఎందుకనంటే ఇది గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలంటే, ఖతర్ కానీ, కువైట్ కానీ, ఇజ్రాయెల్ కానీ ఇలాంటి దేశాలకు ఎగుమతి చేయాలి అంటే ఆ దేశంలో అడిగే సర్టిఫికేట్. అలాగే కోషర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుంది. అది యూదు దేశాలకు సరఫరా చేస్తారు. కోషర్ సర్టిఫికేట్ అనేది యూదు దేశాలకు సరఫరా చేసే వాటికి ఆ సర్టిఫికేట్ అవసరం. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్ముతారు. బేసిక్గా యూదు దేశాల్లో ఏంటంటే పాలును మాంసాన్ని రెండు కలవనివ్వరు. పాలకు వాడే పాత్రలు వేరే ఉంటాయి, మాంసానికి వాడే పాత్రలు వేరే ఉంటాయి. ఆ రెండు కలవటం ఒప్పుకోరు. అలాగే హలాల్ అయినా కోషర్ అయినా రెండు కూడా పంది మాంసాన్ని కలవనివ్వరు. సో ఇలా కొన్ని వాళ్ళ మత నియమాలు కొన్ని ఉంటాయి. సో ప్రత్యేక ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ఏదన్నా ఉంటే కలపాలి, ఇలాంటి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వాటికి అనుగుణంగా ఇచ్చే సర్టిఫికేట్స్ అవి. అంతేగాని హలాల్ సర్టిఫికేట్ అంటే ఏదో జంతువుల్ని చంపేసేటప్పుడు ఇచ్చే సర్టిఫికేట్ అనుకుంటే అది తప్పు. అవి కొన్ని ముస్లిం ఈ హలాల్ సర్టిఫికేట్ కూడా ప్రధానంగా ఎవరిస్తాయంటే కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ నియమాలు కాబట్టి వాళ్ళకైతేనే తెలుస్తుంది కాబట్టి కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ వీటిని జారీ చేస్తాయి. చాలా ఉన్నాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి అందులో. కానీ హెరిటేజ్ మీద మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకనంటే హెరిటేజ్ పైగా కొనొద్దని చెప్తున్నారు వాళ్ళు.
హెరిటేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరికే హెరిటేజ్ ప్రోడక్టు, ఇండియాలో దొరికే హెరిటేజ్ ప్రోడక్టు, ఇతర దేశాలకు పంపే హెరిటేజ్ ప్రోడక్ట్ అంతా ఓకే. మన దేశంలో అయితే ISO సర్టిఫికేట్ సరిపోతుంది, FSSAI సర్టిఫికేట్ సరిపోతుంది. సో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. బట్ ముస్లిం కంట్రీస్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే వాళ్ళకి కొన్ని మత నియమాలు ఉంటాయి. సో ఆ మత నియమాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది తేల్చడం కోసం అంతర్జాతీయ వ్యాపారం చేయాలి అంటే తీసుకునే సర్టిఫికేటే ఇది. ఆ సర్టిఫికేట్ ఉన్న వాటిని ఎక్కువగా వాళ్ళు లైక్ చేస్తారు, అక్కడ ఎక్కువగా వాళ్ళు కొంటారు, ఆ దేశం ఎక్కువగా అనుమతిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం కోసం తీసుకున్న నిర్ణయం అది. అంతేగాని హలాల్ అంటే చికెన్ షాప్ మీద బొయ్యిలు ఏరుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో దీనికి సంబంధించి వీళ్ళు చేసే విష ప్రచారం కూడా ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఎంత ప్రీ ప్లానెడ్గా చేసే విష ప్రచారమే. అదే హలాల్ గురించి జగన్ మాట్లాడొచ్చు కదా, వెనకమాల పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేయించే బదులు జగనే మాట్లాడవచ్చు కదా. మాట్లాడు, ఎందుకంటే జగన్కు తెలుసు ఆ విషయం. సో చూద్దాం ఇక్కడ. సో ఇది ఐ నెవర్ బాట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ అంటే నేను ఏమి కొన్నో మీరు కూడా హిందువులైతే ఏమీ కొనొద్దు. వీళ్ళు హెరిటేజ్ ఈజ్ పేయింగ్ ది ఉమ్మా ఫర్ యూజింగ్ ది హలాల్ సర్టిఫికేట్ ఆన్ ది బిలో ఐటమ్స్ అంటే ఇది ఒక ఇది హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే ఒక సంస్థ. నేను ఇందాకే చెప్పా, ముస్లిం ఆర్గనైజేషన్సే ప్రధానంగా ఈ సర్టిఫికేట్ని ఇస్తుంటాయి. కానీ ఇది ఒక్కటే కాదు, చాలా కంపెనీలు ఆ సర్టిఫికేట్ ఇస్తాయి. బట్ హెరిటేజ్ దీని నుంచి తీసుకుంది అంతే, అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఇక్కడ చూడండి, అంటే ఒక జిహాద్ లాంటి ఇక్కడ ఏం రాశాడు చూడండి. ఇఫ్ దేర్ ఆర్ హిందూ కస్టమర్స్ బయింగ్ ఎనీ ఆఫ్ ది బిలో ఐటమ్స్ అవాయిడ్ దెమ్, యువర్ పర్చేజెస్ విల్ ఫండ్ జిహాద్ అంటే జిహాద్కి డబ్బులు వెళ్తున్నాయి, ముస్లిమ్స్ అంటే ఏదో ఉగ్రవాద సంస్థలకు డబ్బులు వెళ్తున్నాయి అన్న స్థాయిలో దీన్ని ప్రచారం చేశారు. కానీ ఇది పూర్తిగా బేస్లెస్ ఆరోపణ. ఒక సర్టిఫికేట్ జారీ చేయడానికి ఎంత ఛార్జ్ అయితే తీసుకుంటారో ఆ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు తప్ప వీళ్ళేం ఫండింగ్ ఇవ్వట్లా. హెరిటేజ్ సంస్థ ఆ సంస్థకు ఫండింగ్ ఇవ్వట్లా. ఒక వస్తువుని మనం కొనుక్కుంటే డబ్బులు ఎలా ఇస్తామో ఒక సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారు. సో ఇంత ఒక సర్టిఫికేట్కి ఇంతని లేదా ఒక ప్రోడక్ట్కి ఇంత అని చెప్పి వాళ్ళు మినిమం ఛార్జ్ తీసుకుంటారు. అది ఎవరైనా పే చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసి అంతర్జాతీయ వ్యాపారం చేయాలి, ముస్లిం కంట్రీస్కి నేను పంపాలి, ఖతర్, కువైట్ లాంటి దేశాలకు నేను పంపాలి, గల్ఫ్ దేశాలకు నేను పంపాలి అంటే ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఏ కంపెనీ నుంచి అనేది నా ఇష్టం, దానికి ఛార్జ్ ఉంటుంది అంతేగాని ఫండింగ్ అనేది ఇక్కడ ఉండదు. కానీ విషం చూడండి ఎలా దింపుతున్నారు విషం ఏ స్థాయిలో. ఇవన్నీ కూడా వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల సోషల్ మీడియా, వైసీపీకి లేదా డబ్బులు ఇచ్చి పోస్టులు వేయించే సోషల్ మీడియా ఇది. ఈ హలాల్ సర్టిఫికేట్ గురించి మాట్లాడారు ఒకసారి చూడండి. ఇది అమూల్ డైరీకి సంబంధించినటువంటి 43 ప్రొడక్ట్స్కి సంబంధించి హలాల్ సర్టిఫికేట్ ఉంది. ఇది అమూల్ డైరీ. అమూల్ అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చింది. సో అమూల్ డైరీకి ఇదొక కంపెనీ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అమూల్ 43 ప్రొడక్ట్స్ని తీసుకుంది. ఇది 2021-22 వ్యాలిడిటీ అంటే ప్రతి ఏడాది తీసుకోవాలి. 2021 నుంచి 2022కు మధ్య వ్యాలిడిటీ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇది. సో అలాగే పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ ఇదొక సంస్థ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. ఇది 2017-18 మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్. సో ఇది ఎప్పుడు 2021-22 కాలానికి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, సో ఇది తీసుకున్నటువంటి సర్టిఫికేట్. ఇది 2021-22కి సంబంధించి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే అమూల్ ఫీడ్ డైరీకి సంబంధించి ఇందాక మనం చెప్పాం కదా ప్రొడక్ట్స్, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇది ప్రొడక్ట్స్ లిస్ట్ అటాచ్డ్ అని చెప్పి దీని కింద అటాచ్ చేస్తారు. అలాగే అమూల్కి కూడా తీసుకున్నట్టు సర్టిఫికేట్. మరి ఈ సంస్థలన్నీ కూడా దానికి ఫండింగ్ చేస్తున్నాయని అనుకోవాలా? అంటే ఇంత బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎలా ఉంటారో నాకు అర్థం కాల. ఇంత బ్రెయిన్లెస్ ఫెలోస్ అసలు అలా సర్టిఫికేట్ అంటే ఏంటంటే చాలా చిన్న విషయం, అది మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఎందుకంటే అది మన భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యంలో ఉండదు కాబట్టి, ఎక్కువగా వాడుకలో ఉండదు కాబట్టి మనకు అవగాహన లేకపోవచ్చు. ఓకే, డోంట్ వరీ, నేను కాదని నేను అన్నాను. మన చేతిలో గూగుల్ ఉంది, ChatGPT ఉంది కదా. అసలు డైరీ ప్రొడక్ట్స్లో హలాల్ అంటే ఏంటి, హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అది ఎందుకు ఇస్తారు అనేది అలా చిన్నగా టైప్ చేస్తే అది మొత్తం డేటా అంతా చెప్తుంది. మరి ఎందుకని దాన్ని వాడుకోరు అంటే వాళ్ళకి తెలియక కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు దీని గురించి. ఈ సర్టిఫికేట్ అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ఒక ప్రామాణిక పత్రం. ఆ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్స్ని అంతర్జాతీయ మార్కెట్లో అనుమతిస్తారు, ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మనం కూడా కొనుగోలు చేయాలంటే ISO సర్టిఫైడ్ ఉందా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా. అలాగే వాళ్ళకు కూడా ఆ సర్టిఫికేట్ కావాలి. అలాగే కోషర్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది, అది యూదు దేశాలకు ఎక్కువగా ఉపయోగపడే సర్టిఫికేట్. అది లైక్ అమెరికా లాంటి దేశాలకు ఎక్కువగా అది ఉపయోగపడుతుంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాలకు కోషర్ సర్టిఫికేట్ ఎక్కువ కావాలి. అలాగే కొన్ని దేశాలకు హలాల్ సర్టిఫికేట్ కావాలి. ఖతర్ కావచ్చు, గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఒమాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈ దేశాలకు ఎక్కువగా కావాలి. వాళ్ళకి తెలియక కాదు, కేవలం హెరిటేజ్ మీద విషయం చెప్పడం కోసం.
వాడికి ఏం తెలుసు అని చెప్పి అక్కడ దీని గురించి రాశారు, నేను ఎప్పుడు కొన్నాను మీరు ఎప్పుడు కొనొద్దని. సర్టిఫికేట్ అంటే ఏంటి అర్థం? వాళ్ళు అంతర్జాతీయ మార్కెట్ చేసుకోవడానికి తీసుకున్నటువంటి ఒక ప్రామాణిక పత్రం అది. అది ప్యూర్గా వ్యాపారానికి సంబంధించినటువంటిది. అది ఏ సంస్థ నుంచైనా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఇచ్చింది ఒక ముస్లిం సంస్థ కాబట్టి వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళకేదో డబ్బులు ఫండింగ్ చేస్తున్నారని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యాపారాన్ని ఇలా రాజకీయంలోకి రాగి దాన్ని మళ్ళీ ఏదో జిహాదులకి సంబంధం పెట్టి మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కొంచెం బుర్ర ఉపయోగించండి. మనం మాట్లాడితే కనీసం అర్థం ఉండాలి. పదే పదే ఇప్పుడు దీని గురించి తెలిసిన ఎవడైనా సరే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటనేది వింటే వీళ్ళకి అర్థం అవుద్ది. వీళ్ళు హెరిటేజ్ మీద ఎంత కక్ష పెంచుకున్నారు, హెరిటేజ్ని దెబ్బతీయడం కోసం ఎన్ని కుట్రలు పొందుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి విష ప్రచారాలు అనుకుంటే